దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోబు గ్రంథం 29వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ ఉంది, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడైన యోబు గారు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు తన జీవితంలోనికి ప్రతికూలమైన పరిస్థితులు అనుమతించినప్పుడు తాను ఆస్తిని కోల్పోయి ఉన్నాడు, సిరి సంపదలు కోల్పోయి ఉన్నాడు, తన కుమారులను కుమార్తెలను కోల్పోయి ఉన్నాడు, తాను సంపాదించుకున్న సమస్తమును కూడా కోల్పోయి ఉన్నాడు. తన దేహానికి ఆరోగ్యం లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఉన్నాడు. ఈ పరిస్థితుల మధ్యలో కొనసాగుతూ ఉండగా ఆ ప్రతికూల పరిస్థితులన్నీ కలిగినప్పుడు యోబు తన పూర్వ దినాలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. తన పూర్వ దినాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమస్యలన్నీ నాకు లేనప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు, నేను అడిగిపెట్టిన చోటెల్లా దీవెనకరముగా ఉన్నది, నా కొరకు నూనె ప్రవాహముగా ఒక దీవెన ఆశీర్వాదాలు ప్రవాహముగా నా జీవితంలో ప్రవహించి ఉన్నాయి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పూర్వ దినాల్లో తాను ఏ రీతిగా క్షేమముగా ఉన్నాడో, తాను ఏ రీతిగా దీవెనకరంగా ఉన్నాడో తలుచుకుంటూ తన భక్తి జీవితాన్ని విడిచిపెట్టకుండా, దేవునికి దూరము కాకుండా, దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని సహవాసానికి దూరము కాకుండా, నీతిని విడిచిపెట్టకుండా భక్తిగా జీవించున్నాడు. తాను కోల్పోయిన దానికంటే ఉన్నంతల ఆశీర్వాదాన్ని తిరిగి పొందుకొని ఉన్నాడు. ఈ మాట వింటున్న నీ జీవితంలో ప్రస్తుతము కన్యల మధ్యలో నీవు ఉన్నావా? నిందల చేత నడిపించబడుతూ ఉన్నావా? చేతి పని కోల్పోయి, ఉద్యోగము కోల్పోయి కన్యల మధ్యలో నువ్వు కొనసాగుతూ ఉన్నావా? ప్రస్తుతం నీ కుటుంబంలో ఎటు చూసినా గాని ప్రతికూలతలే నీకు కనబడుతూ ఉన్నాయా? ఆ స్థితిలో ఉండి గడిచిన దినాలలో నువ్వు ఎంత క్షేమముగా ఉన్నావో, నీవు ఎంత ఆరోగ్యకరముగా ఉన్నావో, నీ జీవితంలో దేవుడు చేసిన మేలన్నీ కూడా ఇప్పుడు తలంచుకుంటూ ఉన్నావా? గత దినాలలో, పూర్వ దినాలలో నా స్థితి బాగున్నది, పూర్వ దినాల్లో మేము క్షేమంగా ఉన్నాము, పూర్వ దినాల్లో మేము ఆనందంగా ఉన్నాము, ఇప్పుడు నా పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది అని కన్యల మధ్యలో కొనసాగుతూ ఉన్నావా? ఈ మాటలు వింటున్న నీవు యోబు వలె నీతిని విడవక, యథార్థతని విడవక, దేవుని విడవక నీవు భక్తిగా జీవించగలిగితే, ఆయన్ని వెంబడించగలిగితే, ఆయన విశ్వాసం ఉంచగలిగితే, భయభక్తులు కలిగి నడుచుకోగలిగితే, ఆ కోల్పోయిన పూర్వ దినాలన్నీ కూడా దేవుడు మరలా నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. మరలా నువ్వు సంతోషించినట్లుగా, మరలా నువ్వు ఆనందకరంగా ఉన్నట్లుగా, నీ కుటుంబంలో నీ పిల్లలు నీ చుట్టూ ఆరోగ్యకరంగా క్షేమముగా ఉన్నట్లుగా, నువ్వు కోల్పోయిన ఆత్మీయ జీవితాన్ని మరలా నువ్వు పొందుకొని దేవునితో సహవాసము చేయనట్లుగా, నీ కుటుంబంలో నువ్వు కోల్పోయిన ఆ దీవెనలన్నీ మరలా నువ్వు పొందుకోగలుగుతావు. దేవుని కొరకు లోకంలో సాక్షిగా బ్రతకగలుగుతావు. కోల్పోయినవన్నీ మరలా పొందుకున్నట్లుగా మనం దేవుని విడువక ఎడబాయక ఆయన్ని సేవించిన వారముగా ఉండుముగాక. ప్రార్థన. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, ఈ దినమందు సర్వశక్తి గల దేవులుగా మీరు మాకు తోడే ఉన్నారు. పూర్వ దినాల్లో మేము ఏ రీతిగా సంతోషంగా సమాధానంగా ఉన్నామో ఆ దినాలు మీరు మాకు అనుగ్రహించబోతున్నారు కనుక స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని ఆశీర్వదించి మహిమను పొందండి. యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును.